హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సంతోషంగా ఈ స్థలానికి మీరు రాకపోతే పరిశుద్ధాత్మ దేవుని యందు విశ్వాసం ఉంచండి. మీరు తిరిగి వెళ్తున్నప్పుడు సంతోషంగా వెళ్తారు. దుర్వార్తలు మీరు వినరు. చూద్దాం ఒకసారి వాక్య భాగములో. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం. పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించి హల్లెలూయా. మార్కు సువార్త 16వ అధ్యాయంలో చివరి మాటలలో ఏమనున్నది? యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయనే 40 దినాలు భూమి మీద, అంటే పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత 40 దినాలు భూమి మీద ఉండి 40 రోజుల తర్వాత ఆయన పరలోకానికి వెళ్తున్నప్పుడు మనుష్య కుమారుడు అని రాయబడి ఉంది ఆయన పేరు. అంతే కదా, మనుష్య కుమారుడు. ఆయన వెళ్తూ తన దాసులను పిలిచి, ఎవరిని? అక్కడ 12 మంది శిష్యులే లేరు, ఇంచుమించు 500 మందికి పైగా ఉన్నారట. కానీ 500 మందికి పైగా ఉన్నప్పుడు ఆయన పరలోకానికి వెళ్తున్నప్పుడు ఆయన ఏమేమి తలంతులు ఇచ్చిన వారికి చూడండి. ఒక్క నిమిషం. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం కాంచెలు, 14వ వచనం కాంచెలు. చదవగలిగిన బిడ్డ. పిమ్మట 11 మంది భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తను లేచిన తర్వాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. మరియు మీరు ఇది ఎక్కడ అంటున్నాడంటే, గమనించండి, ఈ సీనాయి పర్వతం, ఇప్పుడు ఇశ్రాయేల్ దేశములో సీనాయి పర్వతం ఉన్నది. యేసుక్రీస్తు వచ్చే సమయానికి అది 2 భాగాలుగా విభజించబడుతుందని ఉన్నది బైబిల్లో. హల్లెలూయా. ఆల్రెడీ ఇప్పుడు 2 భాగాలు విభజింపబడి మధ్యలో ఒక మార్గం ఏర్పడ్డట్టుగా మరి చెప్పడం జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీరు ఎవరైనా పోతే చూసి రావచ్చు. సిక్కెంటుకలు అమ్ముకునే ఒక తల్లాట తను అమ్ముకున్న డబ్బులకి వెళ్ళి తాపకు కొన్ని డబ్బులు దాసి ఆమె ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళిందట. హల్లెలూయా. ఒక ఆశ, మీరు కూడా ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి రావాలి, మనం అందరం పోదాం ఒకసారి. డబ్బులు దాయిరి, ఇంచుమించు మనిషికి ₹1,00,000 కావాలి ఒక టికెట్కు. హల్లెలూయా. అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవునికి ఉన్నదా అసాధ్యము? లేదు, సమస్తము సాధ్యం. సిక్కెంటుకలు అమ్ముకునేట దాసిందంటే మీరు దాయలేరా? నిరీక్షణ ఖచ్చితంగా వేచి ఉండే విధంగా మనల్ని చేస్తుంది దేవునిలో ఉన్న నిరీక్షణ. హల్లెలూయా. నేను ఇంచుమించు 30 సంవత్సరాల క్రితం, చిన్నప్పుడు, అప్పుడు 30 కాదు 34 సంవత్సరాల క్రితం అనుకుంటా, ఇనుగుర్తికి పోయినా. నేను ఇనుగుర్తికి పోతే నేనెందుకు పోయినా అంటే మా మమ్మీని మా డాడీ కొట్టిండు. మామూలు కొట్టుడు కాదు, ఆ కొట్టుడు తట్టుకోలేక ఇనుగుర్తి ప్రాంతానికి తీసుకుపోయింది బతకడం కొరకు, తెలవద్దని. పోతే అక్కడ మేము ఉన్నాం. నేను చిన్నగా ఉన్నా, వాడు చిట్టుబాబు అంత ఉన్నా. అయితే గమనించండి, అక్కడ ఒక ఆయనట చిన్నప్పటి నుండి వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులు దాచుకున్నాడట. దాచుకొని ఒక రోజు అవి ట్రాక్టర్ కొన్నాడట. అర్థమవుతుందా? హల్లెలూయా. ట్రాక్టర్ కొన్నాడట. అప్పుడు మాకు ఆ సమాచారం తెలిసింది. చిన్నప్పటి నుండి అయ్యవి ఇచ్చిన. ఇప్పుడు మనోళ్ళు ఏం చేస్తారు? ఇచ్చిన పైసలన్నీ తిని పండ్లను ఖరాబు చేసుకుంటా ఉన్నారు. మా బామ్మార్ది బిడ్డ ఎంతున్నది, అప్పుడే పన్ను ఖరాబ్ అయింది ఆమెది. ఇంకా పనులు ఉయ్యలే పనులు ఖరాబ్ అయింది. అట్లాంటి స్థితిలో ఉన్నారు. అమెరికా దేశం నుండి ఒక 7 సంవత్సరాల క్రితం మన మనుబోతులగడ్డ గ్రామంలో 31 గిఫ్ట్ బాక్సులు పంచడం జరిగింది. అమెరికా దేశం నుండి వాళ్ళు పంపించింది తల్లిదండ్రులు కాదు, పవిత్ర, ఇంకో నిత్య,
ఇంకా చిట్టిబాబు, ఇగో వీళ్ళ లాంటి వాళ్ళు చిన్న చిన్న పిల్లలాట వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులు ఏం చేశారంటే సండే స్కూల్కి వెళ్ళినప్పుడు మీరు డబ్బులు దాసి వాటిని మీరు తీసుకురండి, మనం ఇండియా దేశంలో చాలామంది బీదలు ఉన్నారు పిల్లలు, వాళ్ళకు గిఫ్ట్ బాక్సులు పంపుదామని చెప్పి అంటే ఆ మాటను నమ్మి డబ్బులు వారు దాసి ఏం చేశారనంటే మందిరానికి తీసుకొస్తే ఆ పాస్టర్ ఏం చేసిందంటే గిఫ్ట్ బాక్సులు తీసుకొని ఇండియా దేశానికి పంపితే నేను సేవకు వచ్చిన కొత్తలా 2-3 సంవత్సరాల తర్వాత హల్లెలూయా 25 రాయండి అంటే నేను అధికాపత్యంతో 31 రాసిన. 31 రాస్తే రావు అని చెప్పి వాళ్ళు అన్నారు, కానీ 31 రాసిన 31 వచ్చినాయి. ఒక్కొక్క దాంట్లో వాలీబాల్ కావచ్చు, టీషర్ట్లు కావచ్చు, బ్రష్లు కావచ్చు, విలువైన ఇంచుమించు 500 రూపాయల కంటే ఎక్కువ మెటీరియల్స్ అందులో ఉన్నాయి. ఒక్కొక్క గిఫ్ట్ బాక్స్లా ఫ్రీగా టాటా ఏస్ తీసుకొని కానాపురం తీసుకెళ్ళి ఆనందరాజు పాస్టర్ వాళ్ళ చర్చిలో అక్కడ అందరూ పోగైతే అక్కడ పంచడం జరిగింది. హల్లెలూయా హల్లెలూయా. గమనించండి దైవజనమా, నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు పిల్లలు ఉన్నారా లేరు. ఇచ్చిన అభిషేకాన్ని దాచుకోవట్లేదు, ఇచ్చిన తలంతును దాచుకోవట్లేదు, పోగు చేసుకోవట్లేదు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంచుమించు అక్కడ గమనించండి ఎంతమంది, 500 మంది, ఈ 12 మంది శిష్యులే కాదు, 500 మందికి పైగా ప్రజలాట అక్కడ ఉంటే వారికి ఈ మాటలు చెప్తున్నారట, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందినవారు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును, నమ్మిన వారి వలన అగో ఈ సూచక క్రియలు కనపడు. నమ్మిన వాళ్ళకి ఇతడు దేవుడు తలంతులు, ఏమనగా నా నామముల దయ్యాలు ఎల్లగొడతారు, కొత్త భాషలు మాట్లాడతారు, పాములను ఎత్తి పట్టుకుంటారు, మరణకరమైనదేదియు తాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత పొందుతారు వాళ్ళు వారితో చెప్పాను. ఇలాగూ ప్రభు అయిన యేసు ఇయే కాదు ఇంకా చాలా మాట్లాడి పరలోకమునకు చేర్చుకొనబడెను, దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడైన. ఇప్పుడు ఇక్కడికి రా, మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 వచనం కాడికి, 14 కంచె చదువు. పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరము, అంటే ఏ దేశాంతరము? పరలోక దేశాంతరం పోతున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా, అర్థమవుతుందా? పోతూ 500 మందిని పిలిచి అవి అప్పగించిండు. నమ్మిన వారందరికి కూడా అవి అప్పగించబడతాయి. దేశాంతరమునకు, పరలోక రాజ్య దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు అతడు ఒక్కనికి ఎన్ని తలంతులట? నా వైపు చూడాలి అందరూ. అంటే కొంతమంది చదవని వాళ్ళు కూడా తలకాయ కిందికేసి ఉంటే వాళ్ళని అంటానా, మీరు బైబిల్ చూసేటోళ్ళు చూడండి కిందికి. ఒకరికి ఎన్ని ఇచ్చిండట? 5 తలంతులు. ఒకరికి 2, ఒకరికి 1, ఎవ్వని సామర్థ్యము చొప్పున. అసలు ఎవరికన్నా ఇవ్వకుంటున్నాడా? ఇప్పుడు దేవుడు త్రియేక దేవుడు అని ఉన్నది, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అని ఉన్నది. త్రియేక దేవుడు కాబట్టి ఆయన 3 విధాలుగా భాగాలు చేసి ఒకరికి 1 ఇచ్చిండు, ఒకరికి 2 ఇచ్చిండు, ఒకరికి 5 ఇచ్చిండు. ఎవరికన్నా ఇయ్యలేదని ఉన్నదా? ఉంటే చెప్పండి బైబిల్లో. హల్లెలూయా. అంటే చర్చికి వచ్చే ప్రతి వ్యక్తికి, అవగాహన తెలిసిన ప్రతి వ్యక్తికి దేవుడు ఏం చేస్తున్నాడు? తలంతులను ఇస్తున్నాడు. నేను పాట పాడుతున్నప్పుడు కంజర కొట్టినా కొట్టుమని దేవుడు అంటాడు, నీకు ఇచ్చిన తలంతు కొట్టు అంటాడు. ఒకవేళ ఇక్కడ నేను కొట్టకుండా ఉన్నాను అనుకో, ఇక్కడ అయ్యేంటి మన గృహ కోడికలలో కొడతా ఉంటా. ప్రవీణ్ కుమార్ ఎంతమందికి తెలుసు అండి? ప్రవీణ్ కుమార్, పాస్టర్ ప్రవీణ్ కుమార్. ఆయన ఏ చర్చిలో అయితే అవదున్న చూసిన తబాలా దాన్ని కొట్టిండో,
కాంగో కొట్టిండో ఆ చర్చికి నేను స్వయంగా పోయినా. పాస్టమ్మ, నేను, పవిత్ర పోయినాం. ఒకరోజు రాత్రి అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. వాళ్ళ ఆత్మీయ తండ్రి వాళ్ళ చర్చ్ దగ్గరికి వెళ్ళినప్పుడు తనకు ఈరోజు ఆయనను ఒక ప్రవక్తగా దేవుడు వాడుకుంటా ఉన్నాడు, అపోస్తులుడుగా దేవుడు వాడుకుంటా ఉన్నాడు, బలముగా వాడుకుంటా ఉన్నాడు. వాడుకోక మునుపు గమనించండి, ఆయనకు దేవుడు అప్పగించిన పనేంది అంటే ఆయన కాంగు కొట్టే వ్యక్తి అట. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. ఇది కొడుతున్నప్పుడు ఆయనకు దేవుడు వరాలు ఇవ్వచ్చు, కానీ నాకు ఈ పని దేవుడు అప్పగించాడు, ఈ పని నేను నమ్మకంగా చేయాలి. హల్లెలూయా. ఈ పనిని నమ్మకంగా చేస్తూ ఇంకా కొన్ని పనులు చేసేది ఆయనే. తర్వాత దేవుడు ఏం చేసిండు, ఈ తలంతుని అధికం చేసిండు. పాస్టర్గా దేవుడు పిలిచిండు. పాస్టర్గా దేవుడు పిలిచిన తర్వాత పాస్టర్గా తను చేస్తున్న సందర్భంలో పాటలు రాయడం ప్రారంభం చేసిండు. పాటలు రాయడం ప్రారంభం చేసిన తర్వాత శిష్యులను తర్ఫీదు ఇవ్వడం ప్రారంభం చేసిండు. శిష్యులను తర్ఫీదే కాదు, ఒక ప్రవక్తగా ప్రవచనాలు చెప్పడం ప్రారంభించాడు. శిష్యులను తయారు చేసిండు. అనేకమైన మీటింగ్స్ పెడతా ఉన్నాడు. హల్లెలూయా. అంటే తలంతు ఏం చేస్తున్నాడు, ఆయనే అధికం చేసుకుంటూ ఉన్నాడు. అర్థమవుతుందా? తలంతును ఏం చేసిండు, అధికం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే స్థితిలో లేవట్లేదు ఆయన, అదే స్థితిలో ఉండట్లేదు. దేవుడు అప్పగించిన తలంతును ఉపయోగించుకుంటున్నాడు. గమనించండి దైవజనమా, గమనించండి. పాటలు పాడడం ఒక తలంతు. నేను అందుకని చెప్తాంట, పాటలు పాడే వ్యక్తులను ఎవరన్నా ఉంటే ఒకవేళ రానున్న దినాలలో కొంతమంది దేవుడు యవనస్తులను లేబట్టి ఇక్కడ పాటలు పాడుతూ ఉంటే ముందుగా రావాలను ఆశతో ఇంటి దగ్గర రాత్రంతా ఒక పాట స్పష్టంగా సిస్టమ్ ముందట, సౌండ్ సిస్టమ్ ఎదుట మంచిగా క్లారిటీగా పాడే విధంగా నేర్చుకొని రావాలని నేను కూడా పాడగలుగుతాను. ఒకసారి పాడినావు అనుకో, మళ్ళీసారి నీకేమవుతుంది, అవకాశము ఇవ్వడం జరుగుతుంది. హల్లెలూయా. నీ తలంతును అధికమే చేసుకోవాలి, కానీ ఈరోజు అధికం చేసుకుంటూ కాదు. సోమరులు ఎక్కువయ్యారు చర్చిలో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బైబిల్లో సామెతల గ్రంథంలో వాక్యం అంటుంది, సోమరి వాని చేనాట ఎట్లుంటుందట అంటే మొత్తం కంచెతో ఉంటుందట. ముందటి ఈ స్థలం ఉన్నది, ఈ ముందు స్థలములో ఒక వ్యక్తి పోయిన పంట కాక అంతకుముందు పంట, అంటే ఇప్పుడు ఎండాకాలం పంట వేరే టైం వేసిండు, వర్షాకాలం ఒక ఆయన పంట వేసిండు. ఆ పంట వేయక మునుపు ఇంకో ముందు ఒకసారి పంట వేసిండు. అప్పుడు చేను అంతా మంచిగా నీట్గా కలుపు తీసినప్పుడు పంట సమృద్ధిగా పండింది. తర్వాత మళ్ళోసారి వేసిండు. పంట వేసినప్పుడు కోళ్ళు దవ్వడము ఇట్లా వివిధ రకాలుగా పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటే ఆయనకు చికాకు అనిపించిందో ఎట్లనో, కానీ ఆయన ఏం చేసిండు, కలుపు తీయనప్పుడు పంట రాలే. హల్లెలూయా. కలుపు తీయనప్పుడు ఏమైంది, పంట రాలే. దాన్ని వదిలిపెట్టిండు. దాన్ని ఏం చేసిండు, వదిలిపెట్టినప్పుడు పంట రానప్పుడు దాన్ని వేరే ఆయన ఏం చేసిండు, కౌలుకు తీసుకున్నాడు. మంచిగా పండించిండు పంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి దైవజనమా, ప్రతి వ్యక్తికి ఆయన తలంతులను ఇస్తాడు. కింది భాగం చదువు. యవ్వని సామర్థ్యము చొప్పున వృద్ధుని సామర్థ్యం చొప్పున వృద్ధునికి. ఇగో మన మధ్యలో ఎవరు, ఇగో యాకమ్మ పెద్దమ్మ ఉన్నది. ఆమె ప్రతి శనివారం ప్రార్థనకు వస్తుంది, ప్రతి ఆదివారం ప్రార్థనకు వస్తుంది. ఇక్కడికి బయటికి ఎక్కడ రాదు, ఎందుకంటే ఆమె అంత స్థితిలో లేదు. అయితే మేము ప్రార్థన దాదాపు ఇంచుమించు 2 గంటలు పైనే చేస్తాం. ఉపవాస ప్రార్థనలు 2 గంటలు ప్రార్థన అయిపోయిన తర్వాత పాటలు ప్రారంభం చేస్తాం. ఇక ప్రార్థన అయిపోయిన తర్వాత పాటలు పాడుతున్నప్పుడు గజ్జ కొరకు ఎంకలాడుతుంది ఆమె. ఉన్నావు కదా అమ్మ, నిన్న ఉన్నావు కదా. దేని కొరకు ఎంకలాడుతుంది, గజ్జ కొరకు. ఒక్కసారి ఇచ్చినాం ఈ గజ్జను వదిలిపెడతలే. హల్లెలూయా. ఒక తలంతు. హల్లెలూయా. గమనించండి దైవజనమా, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఒక తలంతు తను ఏం చేస్తున్నది, కొట్టడానికి వస్తున్నది, ముందుకు వస్తున్నది. ఎవరి సామర్థ్యము చొప్పున వారికి దేవుడు వానికి ఇచ్చి వెంటనే ఎడిపోయిండు మన యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకానికి వెళ్ళిపోయిండు. ఆయన తిరిగి రానయ్యున్నాడు. మందిరానికి వచ్చిన ప్రతి వ్యక్తికి బాప్తిసం తీసుకున్న వెంటనే ఆయన తలంతులను రక్షణ వస్త్రాన్ని అప్పగిస్తాడు. ప్రతి వ్యక్తి ఎవరిని మోసం చేసుకోవద్దు. నాకు ఇయ్యలేదు ఆయనే. కొంతమంది ఏం చేస్తారంటే వెనకొచ్చి కూర్చొని వెనకకే వెళ్ళిపోతారు వాళ్ళు. నా మాట శ్రద్ధగా వినండి.
బాప్తీసం తీసుకున్న ప్రతి వ్యక్తికి ఆయన ఏం చేస్తాడు? రక్షణ వస్త్రం నీకు ఇయ్యడా? ఇస్తాడు. తలంతులను కూడా ఏం చేస్తాడు? మీరు గమనించండి. బ్యాంకుకి వెళ్ళిన తర్వాత ఆ బ్యాంక్ ఆయన నీకు తెలిసినా తెలియకపోయినా నీవు అందులో అకౌంట్ తీసుకున్న తర్వాత ఆ అకౌంట్ ద్వారా నీకు వచ్చే పాస్బుక్ కావచ్చు, ఏటీఎం కార్డు కావచ్చు, చెక్ బుక్ కావచ్చు, ఇవన్నీ ఏం చేస్తాడు? ఆయనే నీ చేతికి అప్పగిస్తాడు. ఇస్తాడా? హల్లెలూయా. ఏదో నువ్వు తెలవదని ఇయ్యడా? నువ్వు వెనక కూర్చొని పోతే ఇవ్వకుండా ఊకుంటాడా? వెనక కూర్చొని అక్కనే కూర్చొని అట్లుండాలి, అటే పోతే ఊకుంటాడా? ప్రతి వ్యక్తికి వాళ్ళ బాధ్యత ఇవ్వాలి. హల్లెలూయా. అయితే దీన్ని తీసుకుపోయి ఎక్కడో పెట్టి, ఎక్కడ? బీరోలో మూలకు పెట్టి అట్లనే ఉంచుతివా? నీకు అని ఉపయోగపడుతుందా? ఎవరికి ఉపయోగపడదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 5 తలంతులు తీసుకొనిన వాడు వెళ్ళి వాటితో ఏం చేస్తున్నాడట? ఇక్కడ ఒక సామెత రూపకంగా చెప్తున్నాడు. పోయిన ఆయన బరాబరే పోయిండు, ఇచ్చిన ఆయన బరాబరే ఇచ్చిండు, తీసుకున్న వాళ్ళు బరాబరే తీసుకున్నారు. ఆయన ప్రజలకు అర్థం కావడం కొరకు ఏం చేస్తున్నాడట? ఒక సామెత రూపంలో చెప్తున్నాడట. భార్య భర్తలు ఇద్దరికి లొల్లి అయితే పెద్ద మనుషులు ముసలోళ్ళు పెద్ద మనుషులు పోయి అక్కడ ఫస్ట్ వీళ్ళ లొల్లి గురించి మాట్లాడరు. ఏం మాట్లాడతారు తెలుసా? వాళ్ళు వాయు వరుసలు లేని మాటలు మాట్లాడుకుంటా అంటారు. వాళ్ళు అక్కడ మాట్లాడుకుంటా అంటేనే సగం వీళ్ళకి ఆల్రెడీ ఎక్కుతుంది బ్రెయిన్కు. ఊకే నన్ను ఎత్తిరా వీళ్ళ దగ్గరికి అని. హల్లెలూయా. ఒక దైవజనుడు ఈ మధ్యలో వాక్యం చెప్పాడు, నాకు సూపర్ నచ్చిందండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏంటి అంటే, ఒక స్త్రీ ఒక పురుషుడు అంటే భార్య భర్తలు ఇద్దరు ఒక ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులతో ఏర్పడకుండా తల్లిదండ్రులతోటే కలిసి ఉన్నారట. గమనించండి. కలిసి ఉన్నప్పుడు ఈ యొక్క స్త్రీ భయంకరమైన జ్వరం వచ్చి బట్టలు పిండలేదట. పిండకపోతే ఈ భర్త ప్రేమతోటి పోయి ఆ బట్టలు పిండాలనుకుంటే, అరే నీ భార్య తప్ప నువ్వు పిండొద్దురా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడట. అప్పుడు పాపం ఆమె ఆ జ్వరంతో అయినా కానీ ఒకరోజు పిండింది, 2 రోజులు పిండింది, 3వ రోజు ఇంకా జ్వరం ఎక్కువ అయ్యి లేవలేని పరిస్థితులు ఎదురైనాయి. అప్పుడు ఈమె ఏం చేస్తున్నదంటే, ఈ అత్త అనేట ఆమె, ఈ స్త్రీ భర్త వాళ్ళ తల్లి ఏం చేస్తున్నదంటే, ఇది వద్దురా ఇది పండుపోతుంది, చి దీన్ని నువ్వు ఇడుపుగా అయితే మీరా అని చెప్పి అంటే, ఈ భర్తకు రోషం ఎక్కితే ఉరికిండు. ఎక్కడికి? లాయర్ దగ్గరికి ఉరికిండు. హల్లెలూయా. గమనించండి. పాస్టర్ అమ్మ కొన్నిసార్లు బలహీనరాలు అయినప్పుడు పవిత్ర కూడా పిండకపోతే నేను బట్టలు పిండుకుంటా. బయటకు వస్తే గమనించండి, బయటకు వచ్చి పిండకుండా బాత్రూములో కూడా పిండుకున్న రోజులు ఉన్నాయి. హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నా ఈ విషయం అంటే, భర్తకు భార్య, భార్యకు భర్త. భార్య చేయాలనే ఉన్నది. కొన్నిసార్లు నువ్వు వద్దా, సాటి అయిన సహకారి అని ఉన్నది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు సహకరించాలి. కొన్నిసార్లు కొంతమంది మూర్ఖులు సహకరించరు, భార్యల్ని నిష్ఠూర పెడతా ఉంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈయన లాయర్ దగ్గరికి పోయిండట. పోయేసరికే వాళ్ళ కొడుకు ముందుకు వచ్చి, ఏంటి అంకులు అని అంటే, ఇట్లా మీ డాడీని కలవాలి నేను అని చెప్పి అనగానే వెంబటే లాయరు, నేను కొద్ది ఆయనకు వస్తానని చెప్పు అని అంటే, ఏం చేస్తున్నాడు మీ డాడీ అంటే, మా మమ్మీ బట్టలు ఉతుకుతా ఉండు అని అన్నాడట. హల్లెలూయా. బట్టలు పిండుతూ ఉన్నాడు. మా మమ్మీకి హెల్త్ మంచిగా లేకపోతే బట్టలు పిండుతూ ఉన్నాడు మా డాడీ. అమ్మ ఇంత పెద్ద లాయర్ బట్టలు పిండుతాండ. ఈయనకి ఎక్కింది. ఏమెక్కింది? నేను సుతారు పని చేసుకునేటోని నేను పిండతలేను, నాకు టెక్కు బాగా ఎక్కువైంది. నా తల్లి చెప్పింది, నువ్వు పిండుతావా అది అని చెప్పి ఎక్కితే, నేను విడాకుల కొరకు ఈయన దగ్గరకు వస్తే ఈయనే పిండుతాడు, నేనెంతటోని అని చెప్పి వెళ్ళిపోయిండట. వెళ్ళిపోతే మీ డాడీతో చెప్పు నేను వెళ్ళిపోతాను, మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోయిండట. అంటే ఈయన మెదడులో ఏం జరిగింది? కొందరికి కొన్ని స్థలాలకు వెళ్తేనే దేవుడు ఏం చేస్తాడు? అర్థమయ్యేటట్టు చెప్తా ఉంటాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదవాలి. వ్యాపారము చేసి మరి 5 తలంతులు
ఆ 5 తలంతులను, ఈ 5 తలంతులకు 5 తలంతులు తనకి ఇచ్చినప్పుడు ఏం చేసిందట, ఇంకా 5 తలంతులు. మరి ఈ తలంతులు అంటే ఏంటి? హల్లెలూయా. నేను లాస్ట్ చెప్తా, ఇంకా చదువు. అలాగనే 5 తీసుకున్నాడు, 5 ఏం చేసిండు, తీసుకుపోయి మూలకు పెట్టిండా, బీరువాలో పెట్టిండా? పెట్టలే. గమనించండి దైవజనమా, ఒక భిక్షగాడట బాగా అడుక్కుంటున్నాడట. ఒక భిక్షగాడు ఏం చేశాడట, బాగా అడుక్కుంటున్నాడట. అడుక్కుంటూ వాడు ఎంత అడుక్కున్నా కానీ వాడు అభివృద్ధిలోనికి రావట్లేదట. రానప్పుడు గమనించండి, ఒకరోజు ఒక ధనవంతుడు చూసిండట. చూసి, మీరు గమనించండి, కొన్నిసార్లు మేము ఖానాపురం నుండి మనబతులగడ్డకు వస్తున్నప్పుడు ఒకరోజు త్రోవ పక్కెమటి ఆ గ్యాస్ గోదాం అవతల అక్కడ పిచ్చి ఆయన చచ్చిపోయాడు. ఒక 5-6 నెలల క్రితం చనిపోయాడు. ఆ పక్కెమటి ఆ వేస్టేజ్ బిస్కెట్లు, డేట్ అయిపోయిన బిస్కెట్లు తీసుకొచ్చి అక్కడ వేస్తే ఆ పిచ్చోడు వచ్చి తింటూ ఉన్నాడు వాటిని. నేను వెళ్తున్నప్పుడు చూసిన వాడు తింటానప్పుడు నేను కొందరిని దించి వస్తున్నా. రాగానే అతని దగ్గరికి వచ్చి ఏం చేసిందంటే, ఆయనను తీసుకొని ఖానాపురం తీసుకొని వెళ్ళి కొన్ని భోజనానికి ఏం చేసిన డబ్బులు ఇవ్వడం జరిగింది. అట్లా ఒక్కసారి కాదు, అనేక సార్లు ఇచ్చినాం. ఒకరోజు నేను తమ్ముడు రాజ్పాల్ ఎర్ర జాకోబ్ గారి దగ్గరికి వెళ్ళి వస్తున్నప్పుడు కూడా మరి భోజనం తీసుకొచ్చి ఇంట్లో ఉంటే ఆయన చేతులు పెట్టి బాటిల్ నీళ్ళు ఇచ్చి ఆ భోజనం ఇస్తే తింటా అంటే లైట్ పెట్టి నిలబడ్డ రోజులు కూడా ఉన్నాయి. మాలాంటి సాధారణమైన వ్యక్తులకి అట్టంటే ఎన్ని రోజుల బట్టి ఆ ధనవంతుడు చూస్తూ ఉండవు. ఆలోచన చేయండి. హల్లెలూయా. బాధ అనిపించి ఏం చేసిండు, ఒక చెక్ బుక్ రాసి లెటర్ రూపంలో తన చేతులు పెట్టి వెళ్ళిపోయిందట. ఇంకొక అడుక్కునేటోడు ఉంటే వానికి కూడా సేమ్ అట్లనే చెక్ బుక్ రాసి ఇచ్చి వెళ్ళిపోయిందట. గమనించండి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మధ్యలో కొన్ని యూట్యూబ్లో అవి చేస్తూ ఉన్నారు, కానీ ఇది ఏండ్ల క్రితం జరిగిన చరిత్ర. గమనించండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఒక్కడు ఏం చేసిందంటే దాన్ని తీసుకుపోయి ఎవరికో చదువుకున్న వ్యక్తికి చూయిస్తే దాంట్లో కొన్ని లక్షల రూపాయలు ఉన్నాయట ఆ చెక్ బుక్ మీద. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామని మహిమపడదాం. కొన్ని లక్షల రూపాయలు ఉన్నాయట. ఈ లక్షల రూపాయలను ఏం చేసింది, వాడు తెచ్చుకొని ఒక బిజినెస్ చేసి అభివృద్ధి చెంది సూట్ వేసుకొని ఒకరోజు కార్లో వచ్చి ఈ అడుక్కునే భిక్షగాన్ దగ్గరికి వచ్చిందట. వాని పరిస్థితి ఎట్లున్నదో. కొంతమంది స్వార్థపరులు ఉంటారు కదా. హల్లెలూయా. నేను మాత్రమే ఎదగాలనే స్వార్థపరులు ఉంటారు. వాడు బాగా ఎదిగిన తర్వాత అప్పుడు ఈయన దగ్గరకు వచ్చిందట. వచ్చి, అరే ఏం చేస్తున్నారా, ఎట్లున్నావురా, ఏం కథరా అని చెప్పి అంటే, ఏం చేయనురా, నువ్వేంద్రా ఇట్లా అయినావు అని చెప్పి అడిగిండట. అడిగితే ఒకరోజు నాకు ఎన్ని సంవత్సరాల క్రితం ఒక ఆయన వచ్చి, ఒక ధనికుడు వచ్చి నాకు ఒక దాంట్లో లెటర్ ఇచ్చిండ్రా. ఆ లెటర్లో చూస్తే చెక్ బుక్ ఉన్నది, ఇన్ని లక్షల రూపాయలు ఉంటే అవి నేను ఒక వ్యక్తిని తీసుకుపోయి చూపిస్తే ఇట్లా ఉన్నాయని చెప్పిండు. చెప్తే నేను వాటిని తెచ్చుకున్న డబ్బులను బిజినెస్ చేసిన ఇట్లా అభివృద్ధి వచ్చిందిరా నాకు అని చెప్పి అనగానే వీనికి వెలిగింది బుగ్గ. హల్లెలూయా. అదే రోజు వానికి కూడా ఇచ్చిండు. ఏ రోజు ఇచ్చిండు? ఇద్దరికి ఒకే రోజు ఇచ్చిండు. వీడు దీన్ని తీసుకుపోయి ఏం చేసిండు? హల్లెలూయా. ఏసన్న గారట ఒక వ్యక్తి బాగా అడుక్కుంటా ఉంటే అడుక్కుంటా అంటే ఏం చేసిండట, అట్టిపళ్ళు తీసుకుపోయి ఇచ్చిండట. మంచి అట్టిపళ్ళకు ఇలా పొద్దుగాలే మాట్లాడిన అమ్మగారితో. వాడు ఏం చేసిండు, అట్టి పండును తీసి పక్కకు పెట్టి తొక్కని తింటాడట. ఇసంటే మురుకులు ఉంటారు కొంతమంది, తొక్కని తింటాడట. హల్లెలూయా. అంటే వీడు ఏం చేసిండు, ఈ కొద్ది రూపాయికో ఆటనకో ఏంది పుట్టకు తరొత్తే ఏదో అన్నట్టు చెప్పి ఆలోచన చేసి ఏం చేసిందంటే, వీడు ఆ స్థితిలో అక్కడ ఏదో భోజనం పెడతా ఉంటే ఈ లెటర్ని తీసుకుపోయి దేంట్లోనో పెట్టిండు. అక్కడ మంచిగా కడుపు నిండా భోజనం చేసిండు, పన్నాడు అంతే. తర్వాత ఇతడు చెప్పినప్పుడు తనకు ఆలోచన వచ్చి అక్కడికి వెళ్ళి దాన్ని చూసుకొని ఒక వ్యక్తికి చదివిస్తే, అరే ఎన్ని లక్షల రూపాయలు ఎవరా నీకు రాసిచ్చింది, బుద్ధి ఉన్నదాన్ని ఇక్కడ ఎందుకు, చెక్ బౌన్స్ అయిపోయింది. హల్లెలూయా. ఏమైపోయిందట, ఎన్ని సంవత్సరాలు, దానికి లిమిట్ ఉంటుంది, గిన్ని నెలలని. చెక్ బౌన్స్ అయిపోయింది. గమనించండి, ఈరోజు గమనించండి, ఆయన ప్రతి వ్యక్తికి తలంతులు ఇచ్చాడు. ఈ తలంతులను ఉపయోగించుకోకపోతే నీ తలంతులు ఏమవుతాయి, బౌన్స్ అయిపోతాయి. హల్లెలూయా. వీటిని ఉపయోగించకపోతే ఏమవుతాయి? అలాగుననే 2 తీసుకునేవాడు మళ్ళా 2 సంపాదించండి. ఈ రెండిటితోటి 2 సంపాదించండు. 5 తీసుకున్నాడు,
5 సంపాదించాడు, 2 తీసుకున్నాడు, 2 సంపాదించాడు. అయితే 1 తలంతు తీసుకున్నవాడు వెళ్ళి ఒక్క తలంతు తీసుకున్నాడట. ఏం చేసినట? వెళ్ళి భూమి తవ్వి పాతి పెట్టిండట. బహుకాలం ఎప్పుడు? చెక్ బౌన్స్ అయినాక. చూడండి బహుకాలం అయిపోయి యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకానికి వెళ్ళిన తలంతులు ఇచ్చి ఒకరోజు రానై ఉన్నాడు ఆయనే. ప్రకటన 22వ అధ్యాయములో ఆయన ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు. ఆయనే త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు ఆయన. బహుకాలం అయినాక ఆయన వచ్చి తర్వాత చూచుకొని అందరినీ పోగు చేస్తాడు ఒకరోజు. హల్లెలూయా. నువ్వు కూలి పని చేసుకుంటున్నా, నువ్వు సుతార్ పని చేసుకుంటున్నా, నువ్వు వ్యవసాయం చేస్తున్నా, నువ్వు కోళ్ళ కొంటున్నా, నువ్వు లేకపోతే కలుపుకు పోతున్నా, లేకపోతే నువ్వు వడ్ల పని చేస్తున్నా, నువ్వు ఉద్యోగం చేస్తున్నా, నువ్వు ఏది చేస్తున్నా, నువ్వు రక్షణ తీసుకున్నప్పుడు ఆయన నీకు తలంతులు అప్పగించాడు. నీ తలంతు ఏదో నువ్వు గమనించాలి. హల్లెలూయా. అప్పుడు ఆయన లెక్క చూసుకోవడం కొరకు వస్తాడు. 5 తలంతులు తీసుకొనిన వాడు మరి 5 తీసుకొని వచ్చి, అయ్యా నీవు నాకు 5 తలంతులను అప్పగించితివి, అవియు కాక మరి 5 తలంతులు ఇగో నేను మళ్ళొక్క 5 తలంతులు ఏం చేసిన? సంపాదించిన. అతని యజమానుడు భుజం మీద చేసి, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నమ్మకంగా ఉండి 5 ఇస్తే, ఈ కొద్దిలో నమ్మకంగా ఉండి 5టికి 5 చేసినావు. వేటి మీద నాట? హల్లెలూయా. ఈ భూమి మీద గమనించండి, భూమి మీద ఉన్నది శాశ్వతమేనా? నా వైపు చూడాల అందరూ. భూమి మీద దృశ్యముగా కనపడుతున్న ప్రతిదీ అశాశ్వతమైనది. ఈ అశాశ్వతమైన రాజ్యములో ఆయన నీకు 5 తలంతులను ఇచ్చి, ఈ 5 తలంతులను కాదు, 3 తలంతులను కాదు, 9 తలంతులను కాదు ఇచ్చి, వీటిని అధికం చేసుకోమని చెప్పి ఆయనే అధికం చేసుకున్న ప్రతి వ్యక్తికి శాశ్వత రాజ్యములో 10 పట్టణాల మీద అధికారిగా ఉంచడం కొరకు ఆయన ఇక్కడ నీకు సాధారణమైన తాత్కాలికమైన తలంతులను ఆయన నీకు ఇస్తాడు. హల్లెలూయా. నిన్ను అనేకమైన వాటి మీద నియమించును, నీ యజమాని సంతోషములో. అర్థమవుతుందా? ఇక్కడ ఈ 5 తలంతులు పొద్దుగాలనే ఒక అవ్వచ్చింది, చర్చి క్లీన్ చేసింది, చర్చి క్లీన్ చేసి అవన్నీ వేసింది, వెళ్ళిపోయింది. దేవుడు ఒక తలంతు ఇచ్చిండు. ఈ తలంతుని పట్టుకొని ఉండు కాదు, ఇంకొక దాన్ని ఏం చేయాలి? హల్లెలూయా. ఇంకొక దాన్ని వ్యవసాయములో గమనించండి, వడ్లు ఒక్కటే ఇంపార్టెంటా? వ్యవసాయం చేస్తున్నప్పుడు వడ్లే ఇంపార్టెంటా? వడ్లు ఎప్పుడు నీళ్లు పడాలి, నాగలి దున్నబడాలి, సాలిరువాలు దున్నబడాలి, గొర్రు కొట్టబడాలి, తర్వాత విత్తనం వేయబడాలి, అది నారు వచ్చిన తర్వాత దాన్ని వేయాలి. అంటే ఎన్ని పనులు ఇందులో జరుగుతున్నాయి, ప్రతిదీ ఇంపార్టెంటే. ఈ పరిచర్య జరుగుతున్నదంటే దీంట్లో చాలా తలంతులు ఉన్నాయి. ఈ తలంతులను పాస్టర్కి ఒక్కడే దేవుడు అప్పగించలే, పాస్టర్కి ఒక్కనికే దేవుడు అప్పగించలే. ఇది పొలం, ఇదేంటిది? ఈ పొలంలో పొలం యజమాని ఒక్కడే చేయడు. ఎవరెవరు చేస్తారంటే కూలి ఆయన చేస్తాడు, ట్రాక్టర్ వాడు చేస్తాడు, అట్లాగనే ఫర్టిలైజర్ షాప్ వాడు చేస్తాడు, వడ్రంగోడు చేస్తాడు. వివిధ రకాల వ్యక్తులు అందరూ ఈ పొలం పని కొరకు ఏమవుతారు? ఉపయోగపడతారు. హల్లెలూయా. చివరికి ఇరాన్ దేశం దగ్గర ఉన్న డీజిల్ కూడా మనకి ఇక్కడ ఏమవుతుంది? పొలంలో ఉపయోగపడతాం, తెలియదు మనకు. హల్లెలూయా. ఇవన్నీ ఏంటి? వీరందరికి ఒక పని అప్పగించి, నువ్వు డీజిల్ పట్టుకురావాలరా, నీకు ఇది ఒక తలంతు. నువ్వు వడ్రంగోడు ఏం చేయాలి? కొడవల్ని సాఫ్ చేయాలి.
వెల్డింగ్ కూడా ఏం చేయాలి? వెల్డింగ్ షాప్ పని చేయాలి. ట్రాక్టర్ పని చేయాలి. డ్రైవర్కో పని ఉంటుంది. డ్రైవర్కి ఉంటుందా? ఉండదా? ఈ డ్రైవర్ ఆ ట్రాక్టర్ ఖరాబ్ అయితే ట్రాక్టర్ని బాగు చేసేటోనికి కూడా ఒక పని, పొలం సంబంధించిన పని. హల్లెలూయా. ఇంజన్ ఆయిల్ కూడా పని చేయాలి. హల్లెలూయా. ఎన్ని పనులు ఎన్ని ఉంటాయి ఒకసారి మనం లోతుగా ఆలోచన చేయాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఈ అన్ని పనులు కలిసిన తర్వాత అప్పుడు జై కిసాన్ అంటాడు. ఏమంటారు? హల్లెలూయా. మిలిటరీ సైనికులు అక్కడ ఉన్నారంటే గన్ను లేకుండా ఏం చేస్తాడండి? గన్ను లేకుండా ఏం చేస్తాడు సైనికుడు? ఆడ హెలికాప్టర్ ఉండాలి, దాన్ని నడిపేటోడు ఉండాలి, భోజనం సిద్ధపరిచేటోడు ఉండాలి, ఆ భోజనానికి టైంకు తీసుకొచ్చేటోడు ఉండాలి, దాన్ని తీసుకురావాలంటే డీజిల్ కావాలి, నడిపేటోడు కావాలి, అప్పుడు ఆ గన్నును తయారు చేసేటోడు కావాలి, దాంట్లో బుల్లెట్ తయారు చేసేటోడు కావాలి, దానికి మందు కావాలి. ఇవన్నీ పట్టుకొని గన్ను పట్టుకొని అక్కడ ఉంటాడు. జై జవాన్ అని ఒకడు అంటాడు. హల్లెలూయా. ఈయన గన్ను పట్టుకొని అక్కడ ఉంటాడు. ఈ గన్ను నీ చేతికి రావడానికి అందరూ కష్టపడరు. ఆలోచన చేయాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క తలంతు. హల్లెలూయా. అది వేరు. కానీ దేవుని యొక్క సంఘములో దేవుడు కొన్ని తలాంతులను ఇచ్చాడట. హల్లెలూయా. ఈరోజు చాలా మందిరాలలో పరిచర్య ఎందుకు ఆగిపోతుందో తెలుసా? ప్రజలు తలంతులను ఉపయోగించుకోవట్లేదు. నేను ఆల్రెడీ 8:30 అవుతున్నది చర్చిలోనికి వచ్చిన. ఎందుకంటే ఎవరు రాకపోతే క్లీన్ చేసేది ఎవరు? హల్లెలూయా. క్లీన్ చేసేది ఎవరు? పాస్టరమ్మా, పవిత్ర. వాళ్ళు వాళ్ళ పనులలో నిమగ్నమై ఉన్నారు. నేను వచ్చాను చర్చిలకి క్లీన్ చేద్దామని అన్నీ సదురుతున్నా. అక్క వచ్చింది. అక్క చేయక్క అని చెప్పి తనకు అప్పగించి వెళ్ళిపోవడం జరిగింది. హల్లెలూయా. ఇది ఒక తలంతు. పాటలు పాడడం ఒక తలంతు. ఇప్పుడు నేనున్నా, అసలు నేను వాక్యం చెప్పే సమయానికి రావాలి, ఆరాధన చేసే సమయానికి రావాలి. దానికి ముందు కొంతమంది ఏం చేయాలి? పాటలు పాడాలి. కొంతమంది పాటలు నేర్చుకుంటున్నారు. అశ్రద్ధ. హల్లెలూయా. ఏముంటున్నది? అశ్రద్ధ. పాటలు పాడుట్లో నువ్వు అశ్రద్ధ చూపెట్టద్దు. ఏం చేసిండు? 5 తలంతులను వాటిని ఏం చేసిండు? అధికం చేసుకున్నాడు. అధికం చేసుకుంటూ కాదు ఈరోజు మరి అక్క కూడా పాట పాడేది. ఎందుకు వస్తలే? హల్లెలూయా. సౌజన్య చెల్లెకు తలంత ఇచ్చిండు దేవుడు, దాన్ని ఉపయోగించాలి. చెల్లెకు తలంత ఇచ్చిండు, దాన్ని ఉపయోగించాలి. బ్రదర్కు తలంత ఇచ్చిండు, దాన్ని ఉపయోగించాలి. దేంట్లోనైతే నువ్వు ముందుకు రావాలని దేవుడు నీకు ఆలోచన పెడుతున్నాడో దాన్ని నువ్వేం చేయాలి? అధికం చేయాలి. హల్లెలూయా. మనందరికీ ఏమి ఇచ్చిన ఆయనే? తలంతులను ఇచ్చాడు. వీటిని మనం గుర్తించట్లే. పాస్టర్ చేసుకుంటాడు ప్రార్థన, పాస్టర్ చేసుకుంటాడు ఆరాధన, పాస్టర్ చేసుకుంటాడు విజ్ఞాపన, పాస్టర్ చేసుకుంటాడు. కొన్నిసార్లు ఆన్లైన్ ప్రార్థనకు తమ్ముడు రావట్లేదు. ఎవరు కొడతారు కంజరా? పాస్టర్ చేసుకుంటాడు. హల్లెలూయా. తలంతులు కింద భాగంలో చూసినట్లయితే ఏమని ఉన్నదంటే, చదువు. అలాగే 5 ఇచ్చినోడు శ్రద్ధ భయము కలిగి. అందుకనే దేవుని యందు ఏం కలిగి ఉంటే వాళ్ళ మీదకి కృప దిగి వస్తుందట. 103వ కీర్తన ఉంటుంది. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాని మీదికి, తన పిల్లల మీదికి కృప అట యుగ యుగాలు వారి పిల్లల మీద ఉంటుందట. ఈ భయము భక్తి ఉన్న వ్యక్తి తలంతులను అధికం చేసుకుంటాడు. భయము భక్తి లేనోడు తలంతు గురించి ఆలోచన చేయడు. మందిర వీడికి స్టేజ్ మీదకి వచ్చి భయము భక్తి లేనోడు స్టేజ్ మీదకి వచ్చి నలుగుతున్నారనే పాట. ఈ పాట ఒకరోజు మన తమ్ముడు రాజుపాల ఇద్దరు ఒక చర్చ్కి, యాకో పాస్ అనే వాళ్ళ చర్చ్కి బైబిల్ ట్రైనింగ్ ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఆయన పోజులు కొట్టుకుంటూ వాడుతాడు ఆడ పాట. అర్థమవుతుందా నా మాటలు? వినండి శ్రద్ధగా. అయితే అందరు రాసిన పాటలు అందరు పాడతారు. నేను రాసిన పాటలు కొన్ని ఉన్నాయి కదా. ప్రభువా, ఈ పాట ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నీకు నచ్చాలా, నువ్వు చూస్తానవన్నీ నేను పాడతాను అని చెప్పి పోయి నేను పాట పాడినా. అది విశ్వాసుల సభ. కానీ నేను కూడా తమ్ముని తీసుకుపోయి తమ్ముని ఒక్కడు ఉంచొద్దని చెప్పి నేను కూడా అక్కడ ట్రైనింగ్లో నేను కూడా పాలుభాగస్తున్నాయి. నేను రాసిన పాట పాడినా. అయిపోయినప్పుడు పాడుతున్నప్పుడు ప్రజలు లేరు, ఆడ కూర్చొని లేరు, 2-3 ఉన్నారు. అందరు అన్నాలు తింటా ఉన్నారు. ఆ సందర్భంలో ఇచ్చిండు ఆ పాస్టర్. కొంతమంది ఎవరు లేనప్పుడు నేను పాడుతానా అని అంటారా? అనరా? ఉన్నారా తమ్ముడా? ఒక 6-7 ఉన్నారు అంతే.
దేవుడు వినడం కొరకు మనుషులు లేవాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. పాట పాడడం ప్రారంభం అయిపోయింది, ప్రార్థన పాట పాడినా వచ్చినా సైలెంట్గా వచ్చి కూర్చున్నా, నువ్వు విన్నావు ప్రభువా నీకు మహిమ అని చెప్పి నువ్వు నాకు ఇచ్చిన తలంతుని ఉపయోగించుకున్నానని వచ్చి కూర్చున్న తర్వాత అయిపోయిన తర్వాత ఆ పాటను అనేకులు అడుగుతా ఉన్నారు, అయ్యా మాకు రాసియరా ఈ పాట, మాకు రాసియరా, మాకు రాసియరా. హల్లెలూయా. వాళ్ళు ఎక్కడో భోజనం తింటున్నారు, వాళ్ళ మనసులో ఈ పాట వెళ్ళి తాకుతా ఉన్నది. ఎవరి మనసులో? ఎవరో చూడాలని పాడొద్దు, ఎవరో వినాలని పాడొద్దు, ఎవరో నన్ను గుర్తించాలని పనులు చేయొద్దు, ఎవరో నన్ను పొగడాలని కాదు, నీ తలంతును అధికం చేయాలి. చెట్ల మందులు ఇచ్చేటోళ్ళు నలుగురికి చూసేటట్టు దేరు చెట్టు పాసారు తెలుసా? అర్థమవుతుందా నా మాటలు? నేను ఒక వారం రోజులు పన్ను తీపు సమస్య చేత ఇబ్బంది పడడానికి నేనే కారణం. ఇబ్బంది పడడానికి ఎవరు కారణం? అవాయిపు చూడాలి. ఎవరు కారణం? నేనే. ఓట్లకు డబ్బులు ఇస్తే తీసుకున్నా, మందు సీసి ఇస్తే నేనేం చేశానంటే నాకు వచ్చిన మందు సీసను ఎవరికి అలా మా చుట్టానికి ఇస్తానని చెప్పి తీసుకొని మా బామ్మారు ధీరన్న కొరకు పక్కకు పెట్టి ఉంచిన. రెండో రోజు ఏం జరిగింది? పన్నులో కంకి గింజిరికి పన్ను తీపు లేసి తేజాకారం పెట్టినా తక్కువ కాలే, సూదులు వేసుకున్నా తక్కువ కాలే, డేకోళ్ళ మంచం కిందికి అటు ఇటు బొరినా తక్కువ కాలే. తర్వాత పాప క్షమాపణ దేవుని సన్నిధిలో కోరి ఇంకెప్పుడు కూడా ఓట్లకు డబ్బులు తీసుకోను, నీ వాక్యానుసారంగా బ్రతుకుతా, నా తరపున ఏదొచ్చినా గెట్ అవుట్ అంతే. హల్లెలూయా. తర్వాత స్పాట్లో ఏం జరిగిందంటే తెల్లారి ఒక ఆయన మందు పోతాడని చెప్పి తెలిసింది. మెడిసిన్ ఎన్ని ఉపయోగించినా, పొద్దున సూది, మధ్యాహ్నం సూది, సాయంత్రం సూది, ఎన్ని వేసినా తక్కువ కాలే. ఆయన అట్లా పోయిండు, ఆ మందు తీసుకొచ్చాడు, చెవులో పోసిన 2 నిమిషాలకే తక్కువ అయింది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. మందులో లేదు శక్తి, మన సమర్పణలో ఉన్నది శక్తి, మన తీర్మానంలో ఉన్నది శక్తి. హల్లెలూయా. అర్థమవుతుందా? మన సమర్పణలో, మన తీర్మానంలో ఉన్నది. ఒకవేళ నాకెమ్మటే స్వస్థత అయితే గర్వించటోనేమో, దీని ద్వారానైనా కొద్దిగా గర్వం తగ్గుతుంది అని చెప్పి చెవులో మందు పోయించిండు. ఆయన పోయిస్తానప్పుడు దొంగతనంగా తీసుకొచ్చి ఏం చేసిండు? ఆ చెవులా పోసిండు ఆయన. హల్లెలూయా. ఇక్కడ నువ్వు చేసే పని మరుగు చేయబడి ఉండాలి. మరుగు చేయబడి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు దేవుడు చూస్తూ ఉంటాడు. మనుషులు చూడాలని ఆలోచన చెప్తే దేవుడు చూడడు. హల్లెలూయా. అందుకనే ప్రథమ ఫలం వేస్తున్న వ్యక్తుల గురించి నేను చెప్తా ఉంటా. నువ్వు వేస్తున్నప్పుడు ఆ ప్రథమ ఫలము పేరు కూడా రాయకుంటే అందులో వేయి. పరలోకపు తండ్రి చూస్తాడు, ఆ పేపర్ మీద దృష్టి ఉంటుంది. హల్లెలూయా. ఎవరి దృష్టి ఉంటుంది? పరలోకపు తండ్రి దృష్టి ఉంటుంది. నువ్వు ఒంటరిగా ఒక వ్యక్తివి నువ్వు పోతున్నప్పుడు, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు ఒంటరిగా ఉన్నానని నువ్వు అనుకుంటావు, కానీ నీతో చతుష్పద దేవదూతలు ఉంటారు. చతుష్పద దేవదూతలు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. చదవాలి. వచ్చి ఆ 2 తలంతులు పొందుకున్న వ్యక్తి కూడా వచ్చి, అయ్యా నువ్వు నాకు 2 తలంతులను అప్పగించినావు, అవియుగాక మళ్ళా 2 తలంతులను సంపాదించితినని చెప్పాను. హల్లెలూయా. 5 ఇచ్చిన ఆయన ఏం చేసిండు? 5టికి 5 చేసిండు. 2 ఇచ్చిన ఆయన ఏం చేసిండు? 2టికి 2 చేసిండు. అతని యజమానుడు ఈ 2 పొందుకున్నాడు, 4 చేసిండుగా. వీడిని పట్టుకొని కూడా ఏమంటాడు? బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు ఈ కొద్దిలో నమ్మకంగా ఉన్నావు, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామని మహిమపడదాం. నీకు గుంట భూమి ఇయ్యకుండా కూడా దేవుడు శోధిస్తాడు. భూమి మీద గుంట భూమి ఇవ్వకుండా దేవుడు శోధిస్తాడు. శోధించినప్పుడు నువ్వేం చేయాలి? గుంట భూమి నాకు ఇయ్యలేదు, అయినా ప్రభువా నీకు మహిమ. లాజరు, దరిద్రుడైన లాజర్ని దేవుడు శోధిస్తే ఎట్లున్నాడట లాజరు? హల్లెలూయా. ఎమ్మెల్యే కంటే దేవుడు గొప్పోడా కాదా? ప్రధానమంత్రి కంటే దేవుడు గొప్పోడా కాదా? హల్లెలూయా.
ఈ దరిద్రుడైన లాజరుని దేవుడు శోధిస్తే ఏమి ఇవ్వకుండా కడుపేదరికములో ఉన్న వ్యక్తి శోధించబడ్డ తర్వాత శోధనలన్నీ ముగించుకొని కుక్కల చేత చంపబడి పరలోకానికి వెళ్తే తండ్రి కుడి పార్శ్వములో కూర్చున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహింపరదాం. అధిక ధనాన్ని ఇచ్చి శోధిస్తాడు, కడు పేదరికాన్ని ఇచ్చి శోధిస్తాడు, మధ్య తరగతిలో ఉంచి శోధిస్తాడు. అన్ని టైములలో ప్రభువుకు నమ్మకంగా ఉండాలను. హల్లెలూయా. నీ కట్టుకోవడానికి బట్టలు లేని స్థితిలో దేవుడు శోధిస్తాడు. ఒకరోజు నేను కరీంనగర్ వెళ్తున్నప్పుడు డబ్బులు లేవు. అయితే గమనించండి, ఫోన్పేలో కొంత అమౌంట్ ఉన్నది, అందులో మినిమం బ్యాలెన్స్ ఉండాలి. కానీ నేను ఏం చేసినంటే పోతూ సాక్షులు కొనుక్కొని అక్కడికి వెళ్ళినా నేను. హల్లెలూయా. దేవుని మీద సనగలే. ఏందయ్యా ఇది? DCS దినకరం గారు అన్నాడట. ఏమన్నాడట అంటే, నీ సేవకు వస్తే చెప్పులు ఉండవు సేవకులకు, నీ సేవకు వస్తే సరైన భోజనం ఉండదు, నన్ను దీవిస్తానంటేనే నేను వస్తా. హల్లెలూయా. ఒక్కొక్క ప్రాజెక్టు ఒక్కొక్కరికి అప్పగిస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే బాండ్ పేపర్ మీద సైన్ చేసుకొని, కొంతమంది ఉద్యోగస్తులను కూడా చేర్చుకుంటున్నప్పుడు వాళ్ళు అట్లా సైన్ చేసుకొని ఇన్ని సంవత్సరాలు నువ్వు చేయాలని చెప్పి వారితో ఒప్పందము చేసుకుంటారు. DCS దినకరం దేవునితో ఒప్పందం చేసుకొని సేవ కొరకు వచ్చాడట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నేను సేవకు వచ్చినప్పుడు ఒప్పందం ఏం చేసుకోలే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాకు కూడా అనిపించింది నేను కూడా ఒప్పందం చేసుకుంటే బాగుండు, ఈరోజు ఇంత కడుపేదరికములో దేవుడు నడిపించకపోవని. యజమానుని సంతోషములో పాలు పొందడం అంటే ఏంటి? పాల్గొనండి, ప్రార్థించండి, పాల్గొనండి అంటే ఆ మీటింగ్కి రండి. అతనితో కూడా చెప్పిండు, 2 తలంతులతో కూడా చెప్పిండు. తరువాత 1 తలంతు తీసుకున్నోడు వచ్చి, అయ్యా విత్తని చోట, నువ్వు విత్తని చోట, విత్తని చోట కోయివాడు అసలు పంటే ఇవ్వకుండా పంటను కోసేటోని నువ్వు, చల్లని చోట పంట కూర్చుకునేవాడు 1 రూపాయి ఇవ్వకుండా కూడా పంట కూర్చుకునేటోని నువ్వు. ఇసంటి కఠినుడు, దేవుడు కఠినుడు అని ఎక్కడ ఉన్నదా బైబిల్లో? వీడు అంటాడు, నేను ఎరుగుదును అంటే నాకు తెలుసు, నువ్వు ఎసంటి మూర్ఖునివో ఎసంటి గయాలువో నాకు తెలుసు, నేను తెలుసుకున్నా నిన్ను. గనుక నేను భయపడి వెళ్ళి తలంతుని ఏం చేసిందట? భూమిలో దాచిపెట్టిండట. ఇదిగో నీది నువ్వు తీసుకో, ఇగో నువ్వు ఇచ్చింది నీది నీకు ఇస్తాను. ఇప్పుడు నోట్ దిస్ యువర్ ఆనర్ అంటే దీన్ని మీరు తప్పకుండా అర్థం చేసుకునే వ్యక్తులై ఉన్నారు. ప్రతి ఒక్కరు అర్థం చేసుకునే వ్యక్తులై ఉన్నారు. అందుకు అతని యజమానుడు, ఎవరి యజమానుడు? ఈ 1 తలంతు తీసుకున్న యజమానుడు వానిని చూచి, ఎవలాట? చెప్పాలి అందరు, చెప్పాలి అందరు. సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయివాడనా? యేసుక్రీస్తు ప్రభుల వారు ఆదామును అవ్వను ఆయన తయారు చేసిన తర్వాత వాళ్ళందరూ పాపం చేయడం ప్రారంభం చేసిన తర్వాత నోవాహు కుటుంబాన్ని ఉంచి అందరినీ నాశనం చేసిండు. అందరం నాశనం చేసిన తర్వాత మళ్ళీ ఈ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించిండు. అర్థమవుతుందా నా మాటలు? విత్తని చోట కోయలే ఆయన, అంటే అందరినీ నాశనం చేసి మళ్ళా పుట్టండి అని అనలే ఆయన, ఒక్క వ్యక్తిని ఉంచిండు ఆయన. హల్లెలూయా. అందుకనే ఆయనే విత్తనము వేసి దాన్ని ఫలించేటట్టు చేసే దేవుడు, కానీ విత్తనము లేకుండా సృష్టించే దేవుడు కాదు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన దయ్యం కాదు, దయ్యం అట్లా సృష్టిస్తుంది. 5 రొట్టెలు 2 చేపలను చూయించి ఆయన ఆశీర్వదించిండు తప్ప లేని కాడ పుట్టేలే ఆయన. అర్థమవుతుందా? హల్లెలూయా. ద్రాక్ష రసము నీళ్ళను అందులో పోసి తయారు చేసిండు తప్ప నీళ్ళే లేకుండా తయారు చేయలే. హల్లెలూయా, హల్లెలూయా. విత్తని చోట కూర్చుకునేవాడు అని చెప్పంటున్నాడు. నేను చల్లని చోట పంటను కూర్చుకున్నట్టున్నా, నువ్వు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సావుకారుల యొద్ద
ఉంచవలసి ఉండెను. నువ్వు ఒకవేళ నీకు దేవుడు ఏ పని అప్పగించిండో ఆ పని ఒకవేళ నీకు శాత కాకపోతే, నువ్వు చేయకపోతే, నువ్వు వేరేటోళ్ళకి ఏం చేయాలి? అప్పగించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేనన్నట్లే బైబిల్ అంటుంది, దేవుని వాక్యం. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము నేను తీసుకుందునే అని చెప్పి ఆ తలంతును వాని యొద్ద నుండి తీసివేసి శ్రద్ధగా వినాలి. కలిగిన వానికి ఇవ్వబడును. 10 తలంతులు గల వానికి ఇచ్చేసిండట. కలిగిన ప్రతివానికి ఇవ్వబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వాళ్ళకి కలిగినది తీసివేయబడును. మరియు ఎవలట తలంతులను పొందుకొని కూడా ఉపయోగించని ప్రతి వ్యక్తిని ఏమంటున్నాడు? పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలో త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండుననియు. చాలు. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి దైవజనమా, ప్రతి వ్యక్తికి దేవుడు తలంతులు ఇచ్చినప్పుడు వీటిని అధికం చేసుకోకుండా వీటిని నా నుంచి ఏమవుతుంది, నా వల్ల ఏమవుతుంది, నేనేం చేయగలను, నేనేం ఇది చేయగలను. హల్లెలూయా. నేను పాల్ యంగ్చో గారి సంఘంలో అంటే ఆ మినిస్ట్రీలో పనిచేసిన ఒక దైవజనుడు ప్రభునందు నిద్రించి పరలోకానికి వెళ్తే ఒక ముసలమ్మ బిల్డింగ్ గురించి దేవుడు చూపెట్టాడు. హల్లెలూయా. అతనికి ఎవరు చూపెట్టారు? ముసలమ్మ బిల్డింగ్. ఆమె ఇక్కడ ఎవరో నన్ను చూస్తున్నారని చేయలేదు, ఎవరి గురించి ఆమె ఆలోచన చేయలేదు. ఆమె అంతటా ఆమె ఆ తలంతుకు అర్హురాలై ఆమె ప్రతిరోజు ఆమెకు అప్పగించబడిన తలంతుని అధికం చేసుకున్నది. ఒకరోజు ప్రభునందు నిద్రించబోతున్నది. అక్కడ తన కొరకు బిల్డింగ్ కట్టబడినదట పరలో. భూమి మీద ఆమెకు ఉన్నదో లేదో రేకులిల్లో, మట్టి గోడలిల్లో, గడ్డి గుడిసో ఉన్నదో లేదో. పాపం ఇక్కడ భూమమ్మ అనేట ఉన్నది, ఆమెకు ఇల్లు లేదు. ఆ బాత్రూమ్ అది కూడా మేము కట్టిందే. హల్లెలూయా. బాత్రూములు ఉంటుంది, మీరు గమనించండి. అంటే భూమి మీద ఉన్నా లేకపోయినా దేవుని తలంతులను, దేవుడు ఇచ్చిన ఆ యొక్క కృపను మనం ఉపయోగించుకున్నప్పుడు పరలోకములో ఇక్కడ వీనికి ఏమున్నది, వీడు అధికం చేసుకొని వీడిని సోమరిని దేవుడు ఏమన్నాడు? చీకటిలో వేయండి అన్నాడు. చీకట్లో ఏమున్నది? పండ్లు కొరుకుడు, పిడిగుద్దులు, పెడబొబ్బలు, భయంకరమైన అగ్నిగుండం, పురుగులు పారుతూ ఉంటాయి, భయంకరమైన దురాత్మలు. అంటే దేవుడు నీకు అప్పగించిన ఈ చిన్న తలంతును నువ్వు నిర్లక్ష్యము చేస్తే, దీన్ని ఉపయోగించకపోతే నువ్వు నరకానికి వెళ్తావని దేవుడు అంటా ఉన్నాడు. కానీ దేవుడు నీకు అప్పగించిన చిన్న చీపిరిగట్ట తీసి పక్కకు పెట్టే పనైనా, లేకపోతే పిల్లల ఊదే పనైనా, కాంగు కొట్టే పనైనా, పాట పాడే పనైనా, ఏ పనైనా ఆయన నీకు అప్పగించిన పనిని అధికము చేసుకుంటూ నువ్వు ముందుకెళ్ళినప్పుడు ఒక దినం అనేది వస్తుంది. హల్లెలూయా. ఎవరు నిన్ను గుర్తించినా గుర్తించకపోయినా ఒక దినం అనేది వస్తుంది. ఆ దినములో నువ్వు తన యజమానుని సంతోషములో పాలు పొందబోతున్నావు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపడదాం. పాలు పొందడమే కాదు, కొన్ని పట్టణాల మీద నిన్ను అధికారిని చేస్తాడు. నర్సంపేట పట్టణం మీద దొంతి మాధవరెడ్డి గారి ఇప్పుడు 5 సంవత్సరాల అధికారి, అంతే కదా, ఈ యొక్క 6 మండలాల మీద. తర్వాత ఒకవేళ దేవుడు ఆశీర్వదిస్తే మరలా గెలుస్తాడు. దేవుడు ఆశీర్వదించకపోతే, ఓడిపోతే మరలా ఆయన అధికారి కాదు. పరలోకములు అలా కాదు. ఒక్కసారి దేవుడు పరలోకములో నిన్న అధికారిగా ఆ పట్టణాల మీద నియమిస్తే యుగ యుగాలు నువ్వు వెళ్తావు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపడదాం. అందుకనే ప్రభు యొక్క పనిని నిర్లక్ష్యము చెయ్యొద్దు. వీళ్ళంటారని, వాళ్ళంటారని, శనిగిర్రని, గునిగిర్రని, ఏలు పెట్టి చూపెట్టిరని నువ్వు వెనకకు పోకూడదు. ఓపికతో ప్రభు సన్నిధిలో నువ్వు ముందుకెళ్ళినట్లయితే, ప్రభువు నిన్ను చూస్తున్నాడని చేస్తే నీకు గొప్ప బహుమానం ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. నీ తలంత ఏదైతున్నదో, నువ్వు ప్రభు పనిలో ఏది చేయగల సమర్థత నీకున్నదో, దైవ సేవకుడు చెప్పినా చెప్పకపోయినా నీ తలంతును నువ్వు గుర్తించి ఆ పనిలోనికి వచ్చి నిలబడాలంతే. హల్లెలూయా. పరుగు పందెములో వెళ్తున్న వ్యక్తి, నేను కూడా పరుగు పందెం చేయాలనుకున్న వ్యక్తి, ఎవడు పిలిచినా పిలవకపోయినా ఆ స్థలములోనికి వచ్చి ఆ రన్వే మీద నిలబడతాడు. హల్లెలూయా. ఎవరు నిన్ను గుర్తించాల్సిన అవసరం లేదు.
ఎవరు నిన్ను పొగడాల్సిన అవసరం లేదు, ఎవరు నిన్ను హెచ్చించాల్సిన అవసరం లేదు. నీ పనిలో వచ్చి నీవు ఉండాలంతే, నీ పని నువ్వు చేయాలంతే, నీ తలంతు నువ్వు అధికం చేసుకోవాలంతే. నీకు సువార్త చెప్పాలనే టాలెంట్ ఉన్నదా? నువ్వు పాట పాడాలనే టాలెంట్ ఉన్నదా? ఏ టాలెంట్ కలిగి నువ్వు ఉన్నావు? ఏ తలంతు నీకు అప్పగించాడు? నీకు తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు ఈ వాక్యం వింటున్నప్పుడే నీ మనసులో తిరుగుతూ ఉంటుంది. అది నీవు పాట పాడితే నీ గొంతు మంచిగా లేదా, లేకపోయినా పర్వాలేదు. హల్లెలూయా. నీ స్వరాన్ని వినుటకు ఒక వ్యక్తి ఉంటాడు. హల్లెలూయా. ఇక్కడనే కూర్చొని ఉంటాడు. ఆయన సంతోషిస్తాడు నీ పాట. నేను ఒకరోజు హైదరాబాదులో 2011లో మా పాప పుట్టిపోయింది, మొదటి పాప పుట్టిపోయింది. నేను బాధలో ఉన్నా. అప్పుడు మా పాశ్రమ వాళ్ళ ఆత్మీయ తండ్రి కాకిలేటి అబ్రాహ్మ గారు ఓఎం బుక్ స్టాల్, హైదరాబాద్లో అతిపెద్ద బుక్ స్టాల్ అది. అంతేనా ఓఎం బుక్ స్టాల్ తెలుసండి? ఓకే. అయితే మేము అక్కడికి వెళ్తే అక్కడ కాన్ఫరెన్స్లో, అంటే అక్కడ అనేక మంది అక్కడ కూడుకోవడం జరుగుతుంది. వివిధ దేశాల నుండి అక్కడికి వచ్చి మీటింగ్స్ జరుగుతాయి ఆ స్థలంలో. అయితే మేము ఆ రోజు అక్కడికి వెళ్ళినప్పుడు చాలామంది అద్భుతమైన స్వరంతో పాటలు పాడిరండి. నేను ఒక పాట పాడినా. నేను వెళ్తా ఉన్నప్పుడు కొంతమంది మా బామ్మ ఆపుతాడు, ఎప్పుడే వాళ్ళకి అంత మంచిగా పాడి, నువ్వు పోయి నీ గొంతుతోటి పాడతావు అని నవ్వుతా అంటాడు. నేను పోయి ఏంగా నాకు ఎక్కడికి పోయినా ఊకబుద్ధి కాదు. మోసే సార్ కూడా అంటాడు, అరే ఎక్కడికి పోయినా టక్కుని వెళ్ళి పాడతావు, పాటల బుక్కే ఉండదు నీకు అని చెప్పి. ఉన్నా లేకపోయినా పర్లేదు, ప్రభువును మహింపరుస్తున్నా. ఆడికి పోయి ఎవరు లేక ఒంటరినయ్య అన్న పాట పాడినా. పాట అంతా అయిపోయిన తర్వాత దాని ముందు ఒక స్కూల్ ఉన్నది. చాలా మంది పిల్లగాళ్ళు వచ్చి నన్ను అడుగుతున్నారు, అంకుల్ బాగా పాడినాం అంకుల్, మంచిగా పాడినాం అంకుల్, బాగా పాడినాం అంకుల్, ఆ పాట నాకు కూడా కావాలి అంకుల్ అని చెప్పి వాళ్ళు వచ్చి ఆకర్షించబడి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ చూసిన వ్యక్తులు ఎవరు ఆకర్షించబడకపోయినా, ఎవరు గుర్తించకపోయినా కొందరి హృదయాలను తాకింది మన పాట. హల్లెలూయా. వాళ్ళ హృదయాలలో ఉన్న భారము తొలగిపోతుంది. నువ్వు పాట పాడినప్పుడు వాళ్ళ హృదయాలలో భారము పోతుంది. పరిశుద్ధాత్మ చేత నింపబడతారు. నీకు దేవుడు అప్పగించిన తలంతులో నువ్వు ఉపయోగిస్తున్నప్పుడు, నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు కొంతమంది నీ ద్వారా ఆదరించబడతారు. హల్లెలూయా. ప్రేమించబడతారు. ప్రభు ప్రేమకు బద్దులవుతారు. నువ్వు ఆ పనిలో ఉంటే చాలు. అందుకని ఆయన ఆ పని నీకు అప్పగించాడు. నువ్వు మాత్రము నేనేం చేస్తా, పాస్టర్ బాగా పాడతాడు, పాస్టర్మ బాగా పాడతాడు, నాకు పాట ఏడొస్తుంది. ప్రతిసారి సంసోన్ అంకులు ఆంటీ పాడుతూ ఉంటారు, నేను పిలుస్తూ ఉంటాను స్టేజ్ మీద. వాళ్ళకి ఆ తలంతు ఉన్నది, ఎవడు ఆపినా ఆగదు అది. హల్లెలూయా. ఆ తలంతు వాళ్ళకున్న, వాళ్ళ పాడాలనే ఆశ వేసి నన్ను ఎప్పుడు పిలుతాడు పాస్టర్ అని ఊకే చూస్తాడు. హల్లెలూయా. గొప్ప చెప్పట్లే. హల్లెలూయా. ఆ పిల్లలు మొన్న హైదరాబాద్ పోయినప్పుడు వాళ్ళ వార్డని నేను చూసిన. వారి వైపు చూడగానే పాట పాడతారనే ఆలోచన కలిగింది. ఈ పిల్లలు వాళ్ళలో ఒక ఆశ అనేది కనపడతా ఉంది. అందుకనే పిలవడం జరుగుతుంది. నీకు ఏ పని అప్పగించాలని దేవుడు నాకు ఆలోచన ఇస్తే ఆ పని నీలో ఉంటుంది. ఆ యొక్క తలంతు విధానం నీలో ఉంటుంది. దాన్ని నువ్వు చేయాలి. ఇదే కాదు, ఏ పనైనా నువ్వు ఆ తలంతును ఒక్కటే కాదు, ఒక్కటి పట్టుకొని ఉండు కాదు, మళ్ళా ఒక్కటి పట్టుకొని ఉండు కాదు. ఒకటి ఇచ్చినవాడు పాతి పెట్టిండు. ఒక్కటిస్తే 2 చేయి. ఒకటిస్తే ఎన్ని చేయాలా? 2 చేయాలి. గమనించండి. నేను సేవకు వచ్చినప్పుడు పాస్టమ్మ పవిత్ర చిన్నగా ఉండే ఆమంతుండే, ఊకే పడుకునేది పవిత్ర. పాస్టమ్మకే వాక్యం చెప్పేది. నేను 14 నెలలు పాస్టమ్మకి వాక్యం చెప్పిన. నేను ఒక్క వ్యక్తి ఉన్నప్పుడు ఎవరికైనా వాక్యం చెప్పబుద్ధి అవుతుందా? వినకపోయినా ఆమె చెవులు తూట్లు పడేది. ఇంకా చాలుతీయ రాదయ్యా అనేది. హల్లెలూయా. ఆ తలంతును దేవుడు గమనించండి, ఒక ప్రవచనం చెప్పే విధంగా దేవుడు చేసిండు. హల్లెలూయా. ప్రవచనాలు చెప్పిస్తున్నాడు ఆయన. కృపావరాల చేత నింపి కొన్ని స్థలాలకు వెళ్ళినప్పుడు దేవుడు వాళ్ళ హృదయ రహస్యాలను బయలుపరిచినప్పుడు వారు చేతుల్లే బట్టి మేము నిజంగా దైవజనుడు ఈ విషయాన్ని దేవుడు దైవజనుల నుండి నా గురించి మాట్లాడిండని ఒక ఆశ. ఆన్లైన్ ప్రార్థన జరుగుతూ ఉంటే ఎవరు వచ్చినా రాకపోయినా పాటలు మేమే పాడతాను, నోరు గొంతంతా బొంగిపోతూ ఉంటుంది. మొన్న పోయిన వారం అయితే ఘోరం ఉన్నది పరిస్థితి. దేవుని నామానికి గొంతులో ముళ్ళున్నది.
మీరు గమనించండి. పోయిన వారం నా గొంతులో ముళ్ళున్న, పోయిన వారం సాక్ష్యం చెప్పిన, ముళ్ళున్న ఆగలే. హల్లెలూయా. ముళ్ళున్న ఆగలే. ప్రభు ఇచ్చిండు గొంతు, ప్రభువుకే మహిమ. తెల్లారి సునాయాసంగా ఆ గొంతులో ముళ్ళును దేవుడు వారి ద్వారా తీసేయడం జరిగింది. 34 కీర్తనలో వాక్యం ఉన్నది, నీతిమంతునికి అనేక ఆపదలు ఎదురుపడతాయట, కానీ స్వయంగా దేవుడు దగ్గరుండి వాటన్నిటిని విడిపిస్తాడట. మీరు చూడొచ్చు వాక్యం. హల్లెలూయా. చాలా సమస్యలు వస్తూ ఉంటాయి నాకు, పెద్ద పెద్ద సమస్యలు, ఆపరేషన్ దగ్గరికి పోయే సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ ఆపరేషన్ నుండి దేవుడు తప్పించి రా ఇట్రా అని పట్టుకొని వస్తూ ఉంటాడు. కొన్నిసార్లు దేవుడు ఆపరేషన్కి అప్పగించినా నీకే మహిమ. హల్లెలూయా. నేను అన్నా, ప్రభువా నన్ను బలంగా వాడుకుంటానన్నావు, గొప్ప మినిస్ట్రీ ఇస్తానని చెప్పి అన్నావు, మరి ఇప్పుడు ఆడికి పోయి గొంతును కోసిరు అనుకో, మరి అప్పట్లెక్క రాదు నా గొంతు, ఏంది ప్రభువా. హల్లెలూయా. నాలో చాలా సందేహాలు కలుగుతూ ఉన్నాయి, కానీ దేవుని మీద మనసు పెట్టిన నా గొంతును అనేక సార్లు సాతానుడు తీసేయాలనుకున్నాడు. గుమ్మి గురించి తెలుసా? గుమ్ములు అంటే ఎంతమందికి తెలుసు? గుమ్ములు తెలుసా? నీకు తెలుసా చెల్లె? గుమ్మి అంటే ఏంటిది? వడ్లు పోసేది. ఓకే, దేవుని మహిమ. ఇట్లాంటి గుమ్మి మా ఇంటి దగ్గర ఒక్క నిట్టాడిల్లు ఉండేది, ఒక్క నిట్టాడిల్లు పెద్దగా ఉండేది. నిట్టాడిల్లు ఒకటి ఉండేది. ఆ నిట్టాడి ఇంట్లో ఆ దూలాల మీద 2 కర్రలు పెట్టి, ఆ కర్రల మీద పెద్ద గుమ్మి పెట్టిరు మా తల్లిదండ్రులు. పైన పెడితే మేము చిన్నప్పుడు రేసాట ఆడతాను. రేసాట అంటే తెలుసుగా, ఆడుకుంటా పోయి ఆ గుమ్మి ఎక్కినాం. గుమ్మి ఎక్కితే నేనున్ను ఒడ్లోల పిల్లగాడు సతీష్ అనేటోడు. అప్పుడు ఇంట్లోనే పొయ్యిలు ఉండేవి మనకు, అంతే కదా. ఇప్పుడు అగో అక్కడ పెట్టింది పాస్టమ్మ, తెల్లసున్నం ఖరాబ్ అవుతుంది కొత్త ఇంటికని. ఇంట్లోనే పొయ్యి ఉండేది. అయితే గమనించండి, నేను కడకు రాగానే ఆ గుమ్మి అగో అంత ఎత్తుంటుంది, ఇంచుమించు అంతెత్తు పైన గుమ్మి ఉన్నది. అక్క నుండేలి బొర్లగానే కింద పడ్డాం. ఇంట్లో పొయ్యి ఉంటే పొయ్యికి చుట్టూ 3 అయి ఉంటాయి కదా రాళ్ళు, ఇటు గ్యాబ్ ఉంటుంది. ఈ గ్యాబులో బరాబర్ నా తలకాయ ఇట్లా పడ్డది. ఆ గుమ్మికి పైకి కొయ్యలు ఉంటాయి, చుట్టూ కొయ్యలు ఉంటాయి. ఆ పొయ్యి మీదకి వచ్చి ఇట్లా గుమ్మి ఆని ఆ కొయ్యలు వచ్చి బరాబర్ ఇక్కడ దిగినాయి. ఇగో ఇక్కడ ఉంటుంది, ఇంకా కాటు ఉంటుంది. అయితే ఈ 2 ఎత్తులు ఉన్నది, పొయ్యి ఎత్తులు ఉన్నాయి కాబట్టి ఈ పుల్లలు గొంతు లోపలికి పోకుండా ఆగింది. అప్పుడు నేను మిమిక్రీ చేసేది. మన బెంజమిన్ గారికి తెలుసు మిమిక్రీ. శుభలేఖ సుధాకర్ మాట్లాడినట్టు మాట్లాడేది, ఎల్బి శ్రీరామ్ మాట్లాడినట్టు మాట్లాడేది, ఇట్లా కొంతమంది మాట్లాడినట్టు మాట్లాడేది. ఇప్పటికి కూడా మాట్లాడగలను. అప్పుడు ఏం జరిగిందంటే గొంతు ఆ రోజు కూడా నాది పోయేది. ఎందుకంటే ప్రభువు నాతో చెప్పిండు 2012లో ఒక నక్షత్రము వలె నువ్వు ప్రకాశిస్తావు అని చెప్పి దర్శనంలో దేవుడు నాకు చూపెట్టిండు. అంటే అనేక సార్లు నా గొంతును సాతానుడు తీసేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసిండు, కానీ దేవుడు కాపాడుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని మహింపడదాం. ఏ ఇంటికి సుతార్పణ చేయడానికి నేను వెళ్ళినా కేకలు. మీరు అడగవచ్చు, రోడ్డు మించలు పోతా అంటే కూడా పాటలు పాడుతుంది. అప్పుడు అంటే విశ్వాసుకున్నప్పుడు పాడేది, కానీ ఇప్పుడు రోడ్డు మించలు పాడకు నువ్వు పాశ్రమ అంటది. అప్పుడప్పుడు ఆగదు పానం. హల్లెలూయా. పాటలే పాటలు. ప్రభు సన్నిధి మనతో ఉంటుంది. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో వాక్యం ఉంటుంది, ఎవడైనా సంతోషంగా ఉన్న ఎడల వాడు కీర్తనలు పాడవలను. హృదయంలో ఒక ఆనందం, ఒక సంతోషము, తలంతును అధికం చేసుకోవాలనే ఒక తపన. 10 నెలలు ఇల్లు కడుతున్నప్పుడు ప్రార్థన తగ్గిందని ఎన్నో రాత్రులు బాధపడిన రోజులు ఉన్నాయి దైవజనం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే చేతి నిండా డబ్బులుంటే పనులను పెట్టి చేపిద్దాం, చేతి నిండా డబ్బులు లేవు కదా ప్రభువా అని చెప్పి ఎన్నోసార్లు అలసిపోయిన బాడితో ఏడ్చుకుంటూ ఉన్న రోజులు ఉన్నాయి దైవజనమా. హల్లెలూయా. ఎందుకంటే ఒకరోజు మన అందరము తీర్పు దినమున నీతిమంతుల సభలో మనం నిలబడతాము. అప్పుడు నీవు ఒకవేళ తలంతును అధికం చేసుకోకపోతే నీకు మేక స్వభావం వచ్చేస్తుంది ఆల్రెడీ. హల్లెలూయా. ఏ స్వభావం వస్తుంది? సాతానుడు కాదు, వాడు లూసిఫర్ దూతలలో ప్రధాన దూత. వాడు సాతానుగా ఎట్లా అయిందంటే పరలోకములో దేవుని కంటే ఎత్తైన స్థలములో ఉండాలని వాడు ఆలోచన చేసిండంతే.
ప్రభు సన్నిధిలో మనకు దేవునికి విరోధమైన ఆలోచనలు చేయొద్దని బైబిల్ వాక్యం ఉన్నది. అందుకనే దేవుని వాక్యం అంటుంది, దుష్టుని ఆలోచన అట దేవునికి నచ్చదట. అందుకనే దుష్టుని ఆలోచన చొప్పున నడవకూడదని దేవుని వాక్యం రాయబడి ఉంది. దురాలోచనలు యెహోవాకు హేయములని రాయబడి ఉంది. హేయం అంటే వ్యతిరేకము. కాబట్టి దైవజనమా, ఈరోజు నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. వెనక వచ్చి కూర్చొని వెనక నుండి వెనక అంటే మరి వెనకున్న వాళ్ళు బాధపడకండి. హల్లెలూయా. పాటలు పాడేటోళ్ళ గురించి కొన్ని విషయాలు మాట్లాడినా బాధపడకండి. హల్లెలూయా. ప్రభు మనల్ని చూస్తున్నాడని ఏ పనైనా చేయాలి. వెనక వచ్చి కూర్చొని వెనక వెళ్ళిపోయే వ్యక్తుల వల్ల నీవు ఉండొద్దు. ఒకరోజు దేవుడు అక్కడ నిన్ను లెక్క అడుగుతాడు. ప్రతి వ్యక్తిని లెక్క అడుగుతాడు. ప్రతి వ్యక్తి ఒకరోజు ఆయన దగ్గర జమ చేయబడాలి. హల్లెలూయా. నర్సంపేటలో ఉదయశ్రీ స్కూల్ ఉన్నది. దానికి లీడర్ అయిన ఉదయ భాస్కర్ సార్ అనేట ఆయన ఉన్నాడు. బుధరావుపేటలో ఆయనే స్కూల్లో చెప్పిండు. ఆయన చెప్పినప్పుడు గమనించండి, చాలామంది మేము బాగా అల్లరి చేసేది మా స్కూల్లో. అల్లరి చేస్తున్నప్పుడు ఆయన ఏదో క్వశ్చన్ వేసిండే, ఎవరు చెప్పలే. కొంత రైటింగ్ ఇస్తే ఎవరు రాయలే. ఆయనకు బాగా కోపం వచ్చి 7th క్లాస్లకు తీసుకుపోయి డోర్స్ పెట్టి అందరిని కొట్టుకుంటూ పోతాడు. ఆయన మధ్యలో నేనున్నా. ఇంతకుముందు చెప్పిన మళ్ళా చెప్తాను. అందరిని కొట్టుకుంటే పనిష్మెంట్ ఇచ్చుకుంటే మామూలు కొట్టుడు కాదు. ఆయన కోపం వచ్చి అంత ఒళ్ళు మంటమంటే పనులు చేసినాం మేము, పిచ్చి పనులు. బాగా కొట్టుకుంటా అందరిని కొట్టుకుంటూ పోయిండు. నన్ను వదిలిపెట్టిండు. గమనించండి, నన్ను ఆయన వదిలిపెట్టాలని వదిలిపెట్టలే. దేవుడు ఆ కృపనిచ్చి నన్ను తప్పించిండు. హల్లెలూయా. ఇక్కడ తప్పించుకున్నా నేను, అక్కడ తప్పించుకోను. హల్లెలూయా. ఎక్కడ? దేవుని రాజ్యములో అందరూ తప్పకుండా ప్రతి వ్యక్తి ఆయన సముఖములో నిలబడాలి. అక్కడ ఎవ్వడు తప్పించుకోలేడు. హల్లెలూయా. ఈ అగ్ని చల్లార్చుకోవచ్చు. పవిత్ర చిన్నప్పుడు నిప్పు లగ్గను పట్టుకున్నది, కాలి బాగా ఏడుస్తూ ఉంటే కానాపురం పోయి బర్నల్ క్రీమ్ తీసుకొచ్చి చేతికి పెడితే ఆమె మంచిగా పడుకున్నది. అక్కడ బర్నల్ క్రీములు ఉండవు, అక్కడ నీళ్లు ఉండవు, తాగడానికి ఒక్క చుక్క కూడా నీళ్ళు ఉండదు. నీకు ఇచ్చిన తలంతు కనుక నువ్వు నిర్లక్ష్యం చేస్తే నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. నేను చెప్పట్లే, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. 3-4 దినాల క్రితం పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించుండు. దైవజనమా, పవిత్రతో కూడా నేను అంటా ఉంటా, నానా దేన్ని కూడా నువ్వు నిర్లక్ష్యం చేయకు. నా బిడ్డ అయినంత మాత్రాన పరలోకానికి పోదు, నాకు దగ్గరున్నంత మాత్రాన పరలోకానికి పోరు. తలంతును ఉపయోగించుకోకుండా నేనున్నా కానీ పరలోకానికి పోను. జాగ్రత్త పడాలి. ప్రభు సన్నిధిలో మోకరించినట్లయితే, తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం.